గలాటా అందరికీ నమస్కారం. ఎల్లరికూ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అయిపోండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి ఫస్ట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా అనిపించింది, ఆయన కరెక్ట్ పాయింట్స్ అడిగినారా లేదా అనేసి మీకేం రకంగా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే మొత్తంగా నచ్చలేదు నాగార్జున గారి హోస్టింగ్. ఈరోజు ఫస్ట్ వీకే కదా అనేసి వాళ్ళని గట్టిగా ఏం మాట్లాడుకుంటూ వదిలేసినారేమో తెలీదు. అక్కడ చూస్తే వాళ్ళేమో ఫస్ట్ వీక్ అయినా కూడా గొడవలు వేసుకుంటా ఉన్నారు. ఈసారి ఎంటర్టైన్మెంట్కి దానికి దీనికి దేనికి అన్లిమిటెడ్ అనేసి చెప్పినారు. అది చూస్తే చాలా లిమిటెడ్గా ఉంది. అసలు అంత ప్రాపర్గా కూడా ఏది జరుగుతూ ఉండేటట్టు నాకు అనిపించట్లేదు. అండ్ ఎవరిని కరెక్ట్ పాయింట్స్ అడగలేదేమో, అంత లైట్గా సప్పగా ఉప్పు కారాలు లేకుండా వదిలేసినట్టు నాకు అనిపించింది. లాస్ట్ సీజన్ హోస్టింగ్ చాలా బాగుండింది నాగార్జున గారిది. ఆయన ఎప్పుడు ఏది అడగడు అనేసి. దుర్గా ఎందుకు దుర్గా నేను వీడియో చేస్తున్నాడు కావాలని వింటావు. ఎప్పుడు ఆయన మా సీజన్ 6లో కానీ సీజన్ 5లో కానీ 3లో కానీ అంతా సప్పగా ఉండింది. బట్ లాస్ట్ సీజన్లో ఏం చేసినారు నాగార్జున గారు హోస్టింగ్ భయంకరంగా ఇంప్రూవ్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఈ సీజన్ కూడా చాలా సప్పగా అనిపించింది. అసలు ఎవరిని ప్రాపర్ పాయింట్స్ అడగలే. సోనియా అయితే తను నామినేషన్ చేస్తుంది కానీ అవతల వాళ్ళని పాయింట్స్ మాట్లాడనివ్వదు, దాని గురించి అడగలేదు. యష్మి అయితే ముందు రోజేమో తనకి వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఉండేటప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో కూడా ఇట్లే చేస్తారా, స్నానం చేసి కూడా హెయిర్ తీకుండా ఇట్లే వదిలేస్తారా అని చెప్పేసి కంప్లైంట్ చేసింది పిల్ల. నెక్స్ట్ డే తన పాయింట్ని తనే కాంట్రాడిక్ట్ చేసుకుంటా మేము ఇంట్లో కూడా ప్లేట్లు మేము తీయము అది ఇది అని చెప్పేసి మాట్లాడి అవతల వాళ్ళు మా ప్లేట్లు కూడా తీయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక ప్రివిలేజ్ వచ్చే లోపల, ఒక స్పెషల్ ప్రివిలేజ్ వచ్చే లోపల వాళ్ళు అట్లా బిహేవ్ చేయడము, కొంచెం రాక్షసంగా బిహేవ్ చేయడము, అదంతా వద్దు అని చెప్పేసి ఏమీ చెప్పలేదు. దీనివల్ల బేసిక్గా ఏమవుతుందంటే మన ఆడియన్స్ పల్స్కి, మన ఆడియన్స్ పాయింట్స్కి వాళ్ళు అక్కడ ఇచ్చే జడ్జ్మెంట్ కానీ ఏదైనా కానీ ఆపోజిట్గా ఉండిందంటే సీజన్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం అదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది వాళ్ళు కొంచెం బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందేమో. అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్ కవర్ చేసి 1 or 2 పాయింట్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎపిసోడ్ టీఆర్పీ కోసం కాకుండా కనీసం ఆడియన్స్ పాయింట్స్ కోసం మాట్లాడితే ఆడియన్స్ కొంచెం సాటిస్ఫై అవుతారు. సో వీకెండ్ నాగార్జున గారు ఏం మాట్లాడతారు అనేసి వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటూ ఉండే లోపల స్వామి అనేసి అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఇంతకుముందు రివ్యూస్ ఇచ్చేటప్పుడు అంటూ ఉండేదాన్ని, నాకు ఒక్కసారి కానీ హోస్టింగ్ ఛాన్స్ ఇచ్చుంటే నా అద్దరిపోతుంది అని చెప్పేసి. సేమ్ నాకు లాస్ట్ ఇయర్ బజ్ వచ్చింది కాబట్టి నేను దాన్ని అక్కడ తీర్చుకున్నాను. బట్ సమ్వేర్ నాకు ఈ బిగ్ బాస్ స్క్రిప్ట్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చుంటే నేను ఇస్తానేమో నాగార్జున గారికి మంచి స్క్రిప్ట్ అనేసి నాకు అనిపిస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, చాలా జరిగింది. ఏమేమి జరిగింది, దాంట్లో ఎవరు తప్పు ఉంది, ఎంత ఉంది, ఏం కథ అని చెప్పేసి నేను మొత్తం రివ్యూ చేస్తాను. సో నా పాయింట్స్ నేను పెడతాను, మీ పాయింట్స్ మీకు ఏమనిపించిందో అది పెట్టండి. సోనియా వర్సెస్ విష్ణుప్రియ ఇష్యూలో ఎవరిది తప్పు ఉంది ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎపిసోడ్ కూడా కనిపించింది కాబట్టి దాని గురించి క్లియర్గా మాట్లాడతాం. బేబక్క నిఖిల్ మధ్యలో ఇష్యూ ఉండింది, దాంట్లో ఎవరిది తప్పు ఉంది ఎవరిది కాదు అని చెప్పేసి మాట్లాడతాము. మణికంఠ అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడా లేకపోతే మారాడా లేదా ఏంటి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది వీళ్ళందరి మాటలు ఉంటాయి కదా, ఆ మాటలని రీమిక్స్ చేసి ఒక పాటలాగా చేసి డ్యాన్స్ లాగా వేస్తున్నారు అనమాట ఎపిసోడ్ స్టార్టింగ్ అప్పుడు. అది చాలా వెరైటీగా ఉన్నది, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఫ్రైడే ఏం జరిగిందో చూపించినారు. స్టార్టింగే బేబక్క గొడవ వేస్తూ ఉండింది, అందరు వచ్చి కిచెన్లో వచ్చి వంట చేస్తూ ఉండేది. నిజంగానే ఎవరికైనా ఇరిటేషన్గా అనిపిస్తుంది, ఎందుకంటే కిచెన్ హెడ్గా ఉంది ఆవిడ, కిచెన్ చీఫ్గా ఉండింది. సో అందరు వచ్చి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుకింగ్ చేసుకుంటా అంటే వాళ్ళకి నచ్చలేదు. బట్ మేబీ బ్యాక్ ఆఫ్ ద పాయింట్ ఏం జరిగిందిరా అంటే నిఖిల్ ఎపిసోడ్లో చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఆవిడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనిందంట అందరికీ. రేపు మార్నింగ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అనిందంట. బట్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి నేను రెడీ అవ్వాలి, నాకు టైం లేదు అని చెప్పేసి ఎస్కేప్ అయిందంట. సో ఎవరికి వాళ్ళు ఆకలేస్తూ ఉండి వచ్చి ఎవరికి వాళ్ళు వండుకుంటా ఉన్నారు. ఆ పాయింట్ మీద ఆవిడ గొడవ వేస్తూ ఉండింది. ఆవిడ దగ్గర పాయింట్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా పాయింట్ ఉంది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఎవరు ఎట్లో బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా, టీ కాఫీ చేసుకోండి అనేసి అనిందంట. అంటే వెంటనే సోనియా ఉండి ఇదే గెలకడం అంటే అంటా ఉండింది. వెంటనే మణికంఠ ఉండి ఊరికే గరిటె తిప్పి వంట అంటుంది ఆమె నాకు ఒళ్ళు మండుతుంది అనేసి అన్నాడు. సో మణికంఠ నాకు ఏ రకంగా అనిపిస్తున్నాడంటే, నలుగురు కాన్వర్జేషన్లో కానీ మణికంఠ కూర్చున్నాడంటే ఆ నలుగురు ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే మణికంఠ దగ్గర ఆ పాయింట్ లేకపోయినా కూడా ఆ నలుగురికి క్లోజ్ అవ్వడానికి వాళ్ళ గురించి ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పేస్తాడనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోనియా, నిఖిల్, సీత వీళ్ళు ముగ్గురు కూర్చొని ఫలానా గీత్ రాయల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
గీతురాయలతో మణికంఠ బాగానే ఉంటాడు. గీతురాయలు ఏడస్తా ఉంటే వచ్చి ఓదారుస్తా ఉంటాడు, గొడవ పడతా ఉంటే తగ్గిస్తా ఉంటాడు, కొంచెం షేర్ చేసుకుంటా ఉంటాడు, ఏదన్నా చేసుకుంటూ ఉంటాడు. బట్ వాళ్ళు ముగ్గురు కానీ గీతురాయల గురించి మాట్లాడుతూ ఉంటే మణికంఠ కూడా గీతురాయలు అట్లే, నాకు అందుకే ఒళ్ళు మండుతుంది ఆ పిల్లని చూస్తేనే అని ఒక పాయింట్ వేస్తాడు. ఎందుకు? వాళ్ళతో కలిసిపోవడానికి అనేసి అనిపిస్తుంది. అనవసరమైన పాయింట్లు అంతా వేస్తూ ఉంటాడు అనేసి అనిపిస్తుంది వాళ్ళతో క్లోజ్ అయ్యేదానికి. దట్ ఈస్ అన్నెసెసరీ. ఎందుకంటే ఆ తర్వాత బేబక్క బాధపడుతూ ఉంటే మళ్ళీ పోయి మణికంఠనే ఓదారుస్తూ ఉన్నాడు. నిన్న కూడా మణికంఠ బేబక్కతో నేను నా వైఫ్ హగ్ కోసం సెంటు పూసుకుంటాను అంటాడు. దాని తర్వాత మణికంఠ బేబక్కతో చాలా ఫ్రెండ్లీగానే ఉంటాడు, చాలా కామెడీగానే మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఏమవుతుందో తెలీదు. అదైతే నాకు వెరైటీగానే అనిపిస్తుంది. దాని తర్వాత బేబక్క నిఖిల్తో నువ్వు ఎప్పుడు తనకే సపోర్ట్ చేస్తావు, అంటే నిఖిల్ అన్నాడు చిన్నది ఏదన్నా ఉంటే వాళ్ళే చేసుకుని అక్క, మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మనమే చేయాలి అనేసి చెప్తాడు. ఓకే, అది కరెక్టే. చిన్న చిన్న యాక్చువల్లీ బేసిక్గా అక్కడ వచ్చే సరుకులు చాలా తక్కువ. ఈ అమ్మాయి రేషన్ మేనేజర్ సోనియా. సో సోనియానే ఎవరైనా చిన్న చిన్నవి చేసుకొని చిన్న చిన్న దానికి నాకు టీ 4-5 సార్లు కావాలని చెప్పేసి ఒకరు ఫుల్ పాల ప్యాకెట్ ఇచ్చేయలేరు. అక్కడ చాలా లిమిటెడ్ క్వాంటిటీ వస్తుందన్నమాట. 12 మందికి 14 మందికి కలిపి 4 పాల ప్యాకెట్లే వస్తాయి. దాంట్లో ఒకరే ఒక పాల ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తే మిగిలిన వాళ్ళు పంచుకునేదానికి ఉండదు. సో అట్లా మొత్తం రేషన్ మేనేజ్ చేయాల్సింది సోనియానే. ఆ పాయింట్ సోనియా చూసుకుంటుంది. బేబక్ ఎందుకు చిన్న చిన్నవి వాళ్ళన్నీ చేసుకుంటా ఉన్నారు, అది చేసి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. సోనియానే పర్మిషన్ ఇచ్చినప్పుడు బేబక్క రేషన్ సరిపోకపోతే రేషన్ మేనేజర్ సరిగ్గా చూసుకోలేదు అని చెప్తే సరిపోతుంది. సో దాని తర్వాత బేబక్క ఇక్కడ దాకా బేబక్క సైడ్ ఒక పాయింట్ అనిపించింది. బట్ ఇక్కడి నుంచి బేబక్క ఏముంటుందంటే నిఖిల్తో, నాకు సోనియాకి వైబ్ బాలేదు అంటే కూడా నువ్వు కూర్చోపెట్టి సార్ట్ చేయడం నీ బాధ్యత, నువ్వు ఒక క్లాన్ లీడర్గా ఉండి నువ్వు సార్ట్ చేయకుండా ఇట్లంతా చేస్తా ఉన్నావు, నాకు అసలు నచ్చలేదు అది ఇది అని చెప్పేసి ఎగిరి పడిపోతా ఉంది. బేబక్క అసలు నిఖిల్ రిప్లై ఇచ్చేదానికి కూడా వినకుండా మొత్తం ఆవిడ వర్షన్ మాత్రం ఆవిడ చెప్పుకొని అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసింది. మళ్ళీ అందరి ముందు మాట్లాడతా నిఖిల్ వస్తే అందరి ముందు గట్టిగా మాట్లాడుతూ ఉంది. నిఖిల్ వెంటనే బయటికి గట్టిగా అరుస్తున్నాడు. బికాస్ హీ వాజ్ ఆల్సో ఇరిటేటెడ్. వెంటనే నాకు సోనియానే నచ్చింది. ఆమె ముఖం మీద చెప్తుంది ఏదున్నా, నువ్వు అట్లా కాదు, నువ్వు మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటావు, నువ్వు చూస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటే సోనియా నాకు ఫేస్ మీద మీరు నన్ను అలా చూడకండి అన్కంఫర్టబుల్గా ఉంది అనింది. తనే రియల్, తనే ఆన్ ద ఫేస్, తనే గ్రేట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది. అసలు బేబక్క ఎందుకు ఇంత అయోమయంగా ఉంటుంది అని చెప్పేసి నాకే అర్థం కాలేదు. లోపల కూర్చొని అంతసేపు సోనియా గురించే మాట్లాడుతూ ఉంది. సోనియా అట్లా, సోనియా ఇట్లా, సోనియా నాకు వైబ్ నచ్చలేదు, తను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, దాన్ని నువ్వు సార్ట్ చేయాలి అని చెప్పేసి అట్లా మాట్లాడతా బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సోనియానే కరెక్ట్ అది ఇది అని చెప్పేసి. అంటే ఎవరికి సపోర్టు? ఆవిడ నిఖిల్ మీద ఏదో బ్లేమ్ వేయాలని చూస్తుందా, లేకపోతే సోనియా మీద బ్లేమ్ వేయాలని చూస్తుందా, లేకపోతే ఏమి అని నాకు అర్థం కాలేదు. ఒకవేళ సోనియాకి బేబక్కకి ఇద్దరికి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోలేమన్నా చిన్నపిల్లకాయ ఎలా వాళ్ళు టీచర్ వచ్చి నాన్న కొట్లాడుకోక నాన్న నేను చూసుకుంటాను నాన్న అని చెప్పిన వాళ్ళు ఏమో చిన్నపిల్లకాయలా కాదు కదా. వాళ్ళు ఇది చేసుకుంటారు. నాగార్జున గారు ఈ పాయింట్ రైజ్ చేసినప్పుడు కరెక్ట్గానే చెప్పినారు. ఇప్పుడు ఒక క్రికెట్ టీంలో 11 మంది ఉంటారు. ఆ 11 మందిలో ఒకరికి పడకపోతే వాళ్ళు మారిపోయి వేరే టీంకి వెళ్ళాలి అనేసి అనుకోరు అని చెప్పేసి బేబక్ వచ్చి నేను వేరే క్లాన్కి పోతా అని చెప్పేసి ఆ రోజే మాట్లాడిందంట సోనియాతో వైబ్ సెట్ కాలేదని. అట్లా ఇప్పుడు సోనియాతో వైబ్ సెట్ కాలేదు, ఇంకో ఇద్దరితో వైబ్ సెట్ కాలేదంటే ఈ హౌస్ బిగ్ బాస్ హౌస్ వదిలేసి వేరే హౌస్కి పోతుందా? అఫ్ కోర్స్ ఎలిమినేట్ అయిపోయి వాళ్ళ ఓన్ హౌస్కి పోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. సో అట్లా ఒకరితో ఒకరికి మింగిల్ అవ్వవు. ఆ హౌస్లోనే మెంటాలిటీస్ అట్లాంటివి. అది స్ట్రాంగ్గా ఫేస్ చేయడమే ఆ హౌస్ బాధ్యత. అది వదిలేసి నాకు నిఖిల్ వచ్చి సెట్ చేయాలంటే నిఖిల్ ఏమైనా అక్కడ టీచరా, మీరేమైనా కిండర్ గార్టెన్ స్టూడెంట్సా, కేజీ స్టూడెంట్సా, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్సా మిమ్మల్ని అంతా కూర్చొని సెట్ చేసేదానికి? ఆ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది బేబక్క అని నాకు అర్థం కాలేదు. ఒకవేళ గేముల్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఆ కోఆర్డినేషన్ బాగాలేదు. ఇప్పుడు కెప్టెన్ వచ్చి క్రికెట్లో ఇద్దరు అదేంటది పార్ట్నర్షిప్ కుదరట్లేదు అది ఇదంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని అరే ఇట్లా కాదురా, మీరు ఇట్లా చేసుకోండిరా, మనం టీంని గెలిపించాలిరా, ఇండియాని గెలిపించాలి అని చెప్పేసి వాళ్ళు కెప్టెన్ వచ్చి వాళ్ళకి ఏమైనా మోటివేషన్ ఇస్తాడేమో కానీ ఈ క్లాన్కి అసలు ఒక గేమ్ రాలేదు, ఏమీ రాలేదు, వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లుందనేసి కూడా తెలీదు. ఇంకేం చేస్తాడు నిఖిల్ వచ్చి? ఆ పాయింట్ మీద నాకు సోది అనిపించింది బేబక్క గొడవపడేది. అండ్ అసలు వినకుండా వెళ్ళిపోయి గట్టి అరుచుకుంటూ ఉండింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి నిన్న డస్ట్బిన్లో ఆ పల్పీ ఆరెంజ్ బాటిల్ తీసి మళ్ళీ వేసింది కదా, దానికి సారీ చెప్తా ఉండింది అనమాట. నేను తప్పు చేయలేదు, బట్ హ్యూమిలేషన్ చేయాలి అనేసి అనుకోలేదు, బట్ ఐఎమ్ సారీ అనేసి చెప్తా ఉంటే సీత ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చింది అనేసి అనిపించింది. చాలా పర్ఫెక్ట్గా. నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు, మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేయకపోతే సారీ చేయకు అని నేను ఈ సారీ కూడా యాక్సెప్ట్ చేయను నువ్వు చెప్పినా కూడా అనేసి అంటా ఉన్నింది. నిఖిల్తో బేబక్క
కావాలని అనవసరమైన మాటలంతా మాట్లాడుతోంది అనేసి నాకు అనిపించింది. నువ్వు సోనియాతో గెలవలేవు కాబట్టి తనను ఒక వెపన్ లాగా వాడుకుంటాను అనేసి అనింది. సోనియాతో ఏం గెలవలేరు, అసలు ఏమంత ఎరగదీసేసింది అనే సోనియా నాకు అర్థం కాలేదు. ఇంతవరకు అసలు సోనియా ఒక టాస్క్ ఆడలేదు, ఏమీ ఆడలేదు. నామినేషన్స్లో మాత్రం స్ట్రాంగ్గా పాయింట్స్ మాట్లాడింది అంతే. పాయింట్స్ కూడా మాట్లాడలేదు, స్ట్రాంగ్గా మాట్లాడింది అంతే. ఏదో నాన్ సింక్లో మాట్లాడినా కూడా తను స్ట్రాంగ్గా మాట్లాడింది. దట్ డజంట్ మేక్ హర్ బిగ్ గేమర్. గేమ్ ప్రకారం ఇంతవరకు తనకు ఒక ఆపర్చునిటీ రాలేదు గేమ్ ప్రూవ్ చేసుకునేదానికి. సో గెలవలేవు కాబట్టి నువ్వు తనని వెపన్ లాగా వాడుకుంటున్నావు అంటే ఏంది అసలు అది సోదనేసి అనిపించింది. దాని తర్వాత నిఖిల్ వచ్చి నైనిక వచ్చి నిఖిల్కి కుకింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటే కూడా యష్మి వచ్చి నువ్వెందుకు కుకింగ్లో హెల్ప్ చేస్తున్నావు అంటే నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంతే అనేసి అంటే యష్మి వచ్చి నిఖిల్ని అడుగుతుంది, నువ్వు కూడా హెల్ప్ చేస్తావా వాళ్ళకి క్లీనింగ్లో అంటే నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను అనేసి అన్నారు. సో మీరు చేసుకున్నప్పుడు మాకెందుకు బిగ్ బాస్ ప్రివిలేజ్ ఇచ్చినాడు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి యష్మి. ఇదంతా నేను ఇట్లా కాదరా నీకు నామినేషన్లో చూసుకుంటాను నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత యష్మి అంట కూరగాయలు తెచ్చిపెట్టి కమోడ్లో పెట్టి బాత్రూంలో పెట్టి తీసుకొస్తా అనిందంట. అదేందో నాకు నిజంగా అర్థం కాలేదు. నిఖిల్ కన్నడ స్లాంగ్ తెలుగు అది నాకు కొంచెం అర్థం కాలేదు కానీ అట్లేదో చెప్పిందంట. దానికి నిఖిల్ వచ్చి పోతే పోయింది షో లాగి పెట్టి కొట్టాలనిపించింది యష్మిని అనేసి అన్నాడు. ఈ పాయింట్ కూడా నాగమామ ఎందుకు అడ్రస్ చేయలేదు? ఇక్కడ యష్మి తప్పు, కమ్మోడ్లో కూరగాయలు అనేది యష్మి తప్పు. ఆ తర్వాత నిఖిల్ కూడా లాగి పెట్టి కొట్టాలని ఉంది షో పోతే పోయింది అనేసి అంటే షో పోతే పోయింది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు షోకి వచ్చింది? ఆ పాయింట్ మీద ఎందుకు అసలు ఈ కాన్వర్సేషన్ చాలా ఇదిగా ఫ్రైడే ఎపిసోడ్లోనే జరిగింది, నాగమావ కళ్ళ ముందే జరిగింది. సరే మిగతా ఎపిసోడ్ నాగమావ చూడలేదు, వాళ్ళు ఏదో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ దాని ప్రకారం ఫాలో అవుతున్నాడు. ఇది కళ్ళ ముందే జరిగింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేసి నాకు అర్థం కాలేదు. అసలు క్లారిటీగా ఉండవు అనమాట. కొన్ని విషయాలు అసలు అడ్రస్సే చేయరు నాగార్జున గారు, ఎందుకో నాకు అర్థమే కాదు. అందుకే నాకు అనిపిస్తుంది నాని హోస్టింగ్ బెస్ట్ అని చెప్పేసి. నేను ఫస్ట్ సీజన్ చూడలేదు ఎన్టీఆర్ గారి హోస్టింగ్, బట్ నాకు కనిపించిన హోస్ట్లో మాత్రం నాని గారి హోస్టింగ్ మాత్రం బెస్ట్. సో విష్ణుప్రియ సోనియాని ప్రోమోలో కనిపించింది, చూపిస్తా ఉన్నింది ఫ్రెండ్షిప్ గురించి. దానికి నో కమెంట్స్ అనేసి అనింది. విష్ణుప్రియ ఏమో స్మార్ట్ ఆన్సర్ అనేసి అనింది. ఆ తర్వాత సీత వచ్చి నేను అడగమనలే అనేసి అనింది. అప్పుడే అనింది నేను అడగమనలే అనేసి అనింది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి నేను ఆ విధంగా అనలేదు బట్ మీకు అనిపించుంటే సారీ అనేది. అక్కడితో అయిపోయింది. అక్కడితో ఆ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ సీతాపై అనవసరంగా గెలుక్కునింది. అవసరమా? మళ్ళీ పోయి నేను అడగమని చెప్పలేదురా తనే అడిగింది అనేసి అనింది. సరే ఓకే, మళ్ళీ సెకండ్ టైం చెప్పింది అడగలేదురా అని తనే అనింది అనేసి మళ్ళీ చెప్పింది. తను ఫన్నీ వేలోనే అనింది, అందరినీ అడుగుతా ఉన్నాను అట్లే నేను అడుగుతాను అనింది. షీ డి నాట్ మీన్ ఇట్ ఇన్ అ రాంగ్ వే అనేసి చెప్పింది. దాని తర్వాత విష్ణుప్రియ అప్పుడే తట్టుకోలేకపోతా ఉన్నింది లోపల. ఈ పిల్ల అడల్టరేటెడ్ కామెడీ అడిగావా అడగలేదా అనేది సెకండరీ, బట్ నా మీద అడల్టరేటెడ్ కామెడీ నేను తీసుకోలేను అది ఇది అనేసి చెప్తా ఉంటే అడల్టరేటెడ్ అనే వర్డ్కి ట్రిగర్ అయ్యి విష్ణుప్రియ చాలాసేపు మైండ్లో పెట్టుకొని ఇది చేస్తూనే ఉంది. సరే ఇదంతా కాదురా, మనం చాలా డౌన్ అయిపోతా ఉన్నాము ఈ సోనియా విషయంలో, మనము ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి అనేసి అనుకునింది. లేకపోతే నిఖిల్ ఆ రోజు చెప్పాడు కదా నిన్ను నా క్లాన్లోకి తీసుకుపోవడానికి రీజన్ ఏమిరా అంటే నువ్వు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా తిరిగి ఇవ్వలేకపోతున్నావు విష్ణుప్రియ, అందుకని నేను నిన్ను నా క్లాన్లో తీసుకోవాలి అనుకోవట్లేదు అనేసి తను చెప్పుంటాడు చూసావా. ఆ పాయింట్ మీద అయినా అయిండొచ్చు, ఈ పాయింట్ మీద అయినా అయిండొచ్చు. రెండిట్లో ఏదో ఒక విషయాల మీద అయినా నాకు తెలిసి తను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి రెస్పాండ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఏమని చెప్పిందంటే నేను మిమ్మల్ని అడల్టరేటెడ్ కామెడీ చేయలేదు, ఇట్లా అన్నానా మిమ్మల్ని అని గొడవ వేస్తూ ఉండింది. అసలు నేను ఇట్లా అన్నానా నేను మిమ్మల్ని ఇట్లా అనలేదు కదా, ఇట్లా మీరు ఎప్పుడు ఇట్లా కలుసుకొని ఉంటారు ఇట్లా అనలేదు కదా, నార్మల్గా అంటే స్టాప్ ఇట్ ప్లీజ్ స్టాప్ ఇట్ అనేసి అనిందనమాట. అనిన తర్వాత మీ మైండ్లో చెడు ఉంది కాబట్టే మీ నోట్లోంచి కూడా అదే వస్తూ ఉంది అని చెప్పేసి గట్టిగా వేసుకునింది అనమాట. ఈసారి గట్టిగా వేసుకునింది విష్ణుప్రియ. ఈ రోజులు ఏమైందిరా విష్ణుప్రియ అనేసి అనుకుంటా ఉంటే ఈరోజు కనిపించింది. దాని తర్వాత ఇంత చదువుకొని వేస్ట్ మీరు ఒక పర్సనాలిటీ మీద కమెంట్ చేసేటప్పుడు అనేసి అనింది. సో పర్సనాలిటీ మీద ఏమైతే సోనియా కమెంట్ చేయలేదు, ఇట్ వాస్ నాట్ అబౌట్ హర్ పర్సనాలిటీ. కానీ అడల్టరేటెడ్ కామెడీ నా మీద కాదు అని చెప్పేసి అనింది. ఇట్ వాస్ నాట్ అడల్టరేటెడ్ కామెడీ ఆల్సో, పర్సనాలిటీ మీద కాదు ఆ కామెడీ మీద కామెంట్ చేసింది. అది విష్ణుప్రియ వచ్చి చాలా హైపర్ అయిపోయి మాట్లాడేసింది. సోనియా వచ్చి కామన్ సెన్స్ వాడు ఫస్ట్, నీ కామన్ సెన్స్ వాడు ఫస్ట్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఆమె ఒకటే అరిస్తే ఎవరు అరవరు అనుకుంటా ఉంది. ఆమెదొక పర్సనాలిటీ,
అని విష్ణుప్రియ అంటా ఉంటే నువ్వు మాట్లాడుకున్న పర్సనాలిటీ గురించి అనేసి అనింది. దాని తర్వాత సోనియా నేను ఆడపులి, ఆడ ఆడ చిరుతపులి, ఆడ సింహం అది ఇది అని చెప్పేసి అన్ని డైలాగులు కొట్టింది కదా ఆ రోజు. నామినేషన్స్లో అంత గట్టి గడిచింది కదా, దీంట్లో ఏమైందో అసలు ఈ చిన్నవి దాంట్లో ఏముందో తెలీదు. భయంకరంగా ఏడ్చేది స్టార్ట్ చేసింది. అసలు ఎంత ఏడుస్తుందంటే ఎక్కి ఎక్కి ఆడేస్తుంది, అసలు ఏముంది గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనేసి అనుకుంటే ఇవిడ ఎక్కి ఎక్కి ఆడేస్తుంది ఎక్కిలు పెట్టుకుని. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ఆడవాళ్ళకి మంచి చేయాలి అనుకున్న మీరు ఆడవాళ్ళని ఎలా అంటారో నాకు తెలీదు, ఈ మొక్కటే పుణ్యస్త్రీ, మేము ఇలాంటి వాళ్ళమా అని అనేసి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, విష్ణుప్రియ కొంచెం ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేసింది, పుణ్యస్త్రీ అన్ని వర్డ్స్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైం సోనియా కూడా అవసరం లేదు అన్ని వర్డ్స్. అడల్ట్రేటర్ కామెడీ ప్లీజ్ అండి నన్ను క్వశ్చన్స్ అడగద్దండి నాకు ఇబ్బంది అని చెప్పేసి అనేసి అంటే అయిపోతుంది. చెప్పేదానికి ఒక విధానం ఉంటుంది. అసలు నేనే దరిద్రమైన విధానం యూజ్ చేస్తున్నాను హౌస్లో అంటే నాకన్నా అష్టదరిద్రమైన విధానం యూజ్ చేసింది సోనియా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అది చెప్పేదానికి విధానం ఒకటి ఉంటుంది. ఇంకా అందరూ మింగిల్ కాలేదు, ఇంకా అందరూ ఆ ఫ్రెండ్షిప్ చేయలేదు కాబట్టి మేబీ ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా దాన్ని తీసుకునేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయిపోతూ ఉంటారు. దాంట్లో విష్ణుప్రియ వచ్చి ఆ క్వశ్చన్ అడగడం, విష్ణుప్రియ వచ్చి ఆ క్వశ్చన్ నాకు తెలిసి నిఖిల్ కోసమే అడుగుంటుంది. బికాస్ షీ ఈస్ వెరీ వెరీ జెలస్ ఆఫ్ సోనియా. విష్ణుప్రియ ఇస్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ సోనియా బికాస్ సోనియా ఇస్ వెరీ క్లోజ్ టు నిఖిల్. ఈ మధ్య నిఖిల్ సోనియా వీళ్ళిద్దరి మధ్యలో ఆ బాండింగ్ ఇదంతా కొంచెం డెవలప్ అయిపోతుంది. అది విష్ణుప్రియ తట్టుకోలేకపోతా ఉండొచ్చు ప్రాబబ్లీ. దాని తర్వాత ఇంత జరిగిందా, అంత ఏడ్చేసిందా, అబ్బాయి ఓదారుస్తున్నాడు, ఇదంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సీత వెళ్ళి సోనియాతో సారీ చెప్పి నేను అసలు వద్దురా అనేసి అన్నాను, తను అడుగుతానంటే నేను వద్దురా అని చెప్తే కూడా తనే వచ్చి అడిగింది అనేసి చెప్పింది. అనవసరం అనిపించింది అస్సలు. ఒకసారి చెప్పేసింది నేను అడగమనలేదు తనే అడిగిందని, ఆల్రెడీ టేబుల్ మీద కూర్చున్నప్పుడు చెప్పింది. మళ్ళీ పోయి గెలికింది నేను చెప్పమనలేదు తనే చెప్పిందని. మళ్ళీ మూడోసారి అంతా అయిపోయిన తర్వాత ఎందుకు పోయి చెప్పాలా, అన్నిసార్లు లోడి 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 చేసి ఏమిరా ఇది లోడి బోడి చేస్తున్నారు అనేసి అనిపించింది నాకు. సీత చాలా అవసరం లేదు, ఎక్కువ ల్యాగ్ బిగ్ బాస్ చాలా ల్యాగ్ అయిపోయింది. అంత ల్యాగ్ చేసి అంత ఒక్క టాపిక్ని అంత ఈజీ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ విష్ణుప్రియ ఈజ్ ఆల్సో హర్ ఫ్రెండ్. సో అయిపోయింది, ఏమన్నా ఉండి విష్ణుప్రియ ఓదార్చిందా లేదా మనకు తెలియదు, ఎందుకంటే ఎపిసోడ్లో చూపించలేదు, మేబీ చేస్తుండొచ్చేమో. బట్ ఆడపోయి ఆ సోనియాతో 4-5 సార్లు నేను చెప్పలా, నేను అడగమనలా ఎన్నిసార్లు గోష్ట ఊరికి వెళ్ళలేను గోష్ట. ఓకే, దాని తర్వాత ఆదిత్యతో ఇంకా నాగమావ ఎపిసోడ్ స్టార్ట్. ఆదిత్యతో స్టార్టింగే సెటైర్ వేసినాడు, స్టోర్ రూమ్లోకి పంపించి నేను ఎందుకు పంపించినాను తెలుసా, అసలు ఎపిసోడ్లో కనిపిస్తాయి కదా మా మూతికి కనిపించట్లేదు, ఏడో భూతద్దం పెట్టుకొని చూస్తే కూడా ఏడో మూలలో ఎవరైనా ఏడుస్తుంటే సీత సోనియా ఏడవకు అలా కాదు అనేసి సుత్తి ఆయన ఏజ్ వల్ల లేకపోతే ఆయన దీనివల్ల ఏమో తెలియదు కానీ చాలా ల్యాగ్ అనిపించింది నాకు. అదే ఏజ్ మళ్ళీ బాబా భాస్కర్ మాస్టర్ది ఎంత ఎంటర్టైన్ చేసినాడు, ఈయన ఏందో స్వామి సుత్తి అనేసి అనిపిస్తోంది. ఈయన కూడా భయంకరమైన ప్రొఫెషనల్ క్యాండిడేట్గా ఉన్నాడు, సో ప్రొఫెషనల్ ఇచ్చుకుంటా ఉన్నాడు. ఆదిత్య అక్కడ బాలాదిత్య, ఇక్కడ ఆదిత్య ఓం, ఇద్దరు ప్రొఫెషనల్. మా బాల అన్న మేలు కనీసం కామెడీ చేసుకుంటూ ఉంటాడు, ఈ ఆదిత్య ఓమి ఏం చేస్తున్నాడు ఎవరికి తెల్లా. సరే ఓకే, దాని తర్వాత నాగమావే అన్నాడు నిఖిల్ నీకోసం గొడవలు కూడా పడుతున్నారు, ఆడపిల్లలకు ఒక క్లారిటీ ఉంటుంది, నువ్వే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటావు, నీ క్లాన్లో ఒకరు ఆల్రెడీ నీతో అప్సెట్, ఇంకొకరు ఎప్పుడు ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉంటారు అనేసి అన్నారు. ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉండేది మణికంఠ, ఒకరు అప్సెట్ అయింది వచ్చి బేబక్క అప్సెట్ అయ్యేదానికి అసలు రీజనే లేదు. బేబక్కకి సోనియాతో ప్రాబ్లం అయితే సోనియాని హేట్ చేయాలి కానీ ఆ క్లాన్లోంచి వెళ్ళిపోతా అని చెప్పేది అదేందో కామెడీ. ఆమె కొంచెం చిన్నపిల్లకాయల మెంటాలిటీ అనిపిస్తుంది నాకు. దాని తర్వాత డాగర్తో పొడవాలి, ఎవరెవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని డాగర్తో పొలవాలి, అదే కంప్లైంట్స్ ఉన్నాయో. ఎందుకంటే ఎప్పుడు నాగమావ జడ్జ్మెంట్ ఇస్తాడు వాళ్ళ గేమ్ మీద. బట్ ఈసారి మాత్రం వీళ్ళు జడ్జ్మెంట్లు ఇచ్చుకోవాలన్నమాట ఫస్ట్, ఆ తర్వాత లాస్ట్ నాగమావ ఇస్తాడు. సో ఫస్ట్ భాష మణికంఠాన్ని పొడిచినాడు, నల్లకత్తి. నెగిటివ్ ఎనర్జీ ఉంది తనలో, కొంచెం తగ్గింది ఈ మధ్య, బట్ అప్పుడప్పుడు పాపప్ అవుతానే ఉంటుంది. తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడంటే నీకేం ప్రాబ్లము, నీతో వచ్చి మాట్లాడితే ప్రాబ్లం కానీ తనలో తాను మాట్లాడితే నీకేం ప్రాబ్లము అనేసి నాగమావ అడిగితే నామినేషన్స్లో చెప్పకుండా చెప్పాడు కదా అట్లా ఎందుకుంటాడంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అంటాడు భాష. ఆబ్వియస్లీ
ఇప్పుడు ఒక హౌస్లో ఉన్నాము, ఎవరికి వాళ్ళు కెమెరాతో మాడుకుంటా గొనుక్కుంటా నసపెట్టుకుంటా అని తిరుక్కుంటా ఉన్నాడంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. ఎందుకంటే నా ఎదురుగుండా ఒకడు కూర్చొని నాతో మాడకుండా వాడి కెమెరాతో మాడుకుంటుంటే ఏంది వీడికి తెక్క ఎట్టా అనేసి అనిపిస్తుంది నాకు కూడా. సో అట్టే అనిపించుంటుంది భాషకి. సో అదే భాష చెప్పినాడు. దాని తర్వాత విష్ణుప్రియ సోనియాని గుచ్చింది. చొరకత్తి, తను చాలా ఇంటెలిజెంట్ అండ్ మింగ్లింగ్ విత్ ఎవ్రీబడి, బట్ కోపం వచ్చినప్పుడు తను మాట్లాడే మాటలు చాలా హర్టింగ్గా ఉంటాయి. సంబంధం లేకపోయినా ట్యాగ్ ఇస్తుంది. అడల్టరేటెడ్ కామెడీ అని. నామినేషన్ అప్పుడు మీలా యోగా చేయడానికి రాలేదు అవన్నీ అనేసి అంటే, నాగమామ ఫ్రెండ్స్ మధ్య ఏమన్నా అన్నా ఓకే, కానీ ఇంకా మీరు ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వలేదు కదా, నువ్వు క్యాజువల్గా అడిగావు, బట్ తను అలా తీసుకోలేదు. తను బాధపడుతుంటే మళ్ళీ వెళ్ళి గుచ్చుతావా అని అడిగాడు నాగమామ. నాకు నాగమామ ఏడా ఆర్జీవి మామ ఇన్ఫ్లుయెన్స్ చేసినాడో నాగమావనే నాకు అర్థం కావట్లేదు. ఆర్జీవి మామ కొంచెం చూసుకో మామ, మా పాప సోనియా ఏం మాట్లాడద్దు, బిడ్డ పాపం ఉన్ని ఈడే అది ఇదేనే ఏదో చెప్పుంటాడు ఆర్జీవి మామ. దానికి నాగమావ వచ్చి సోనియాని ఏమనకుండా ఐస్ పూసి, అయ్యి పాప బిడ్డ చిన్న బిడ్డ మాట్లాడేది తెలీదు, నోట్లో వేలు పెడితే పళ్ళు కోరికి ఎదుగురు తెలీదు, ఆ పిల్లకి ఆ పిల్లని ఏమనద్దండి అనేసి ఆ బిగ్ బాస్ టీం వచ్చి చెప్పి, ఆ బిగ్ బాస్ వాళ్ళు నాగమావ చెప్పి, నాగమావ వచ్చి సోనియాని యష్మిని ఈరోజు బాగా ఐస్ పూసి పంపించినాడు. వాళ్ళు దీంతో ఇంకా రెచ్చిపోయేసి చాలా అతికి డబల్ అతి అన్లిమిటెడ్, అతి టు ది పవర్ అన్లిమిటెడ్ చేసే పోతారు. అనవసరంగా నెగిటివ్ అయిపోయి వచ్చేస్తారు. నాగమావ స్టార్టింగ్లో ఆపేస్తే ఆగిపోతారు, కానీ ఇట్లే చేసుకుంటూ పోయినారంటే వాళ్ళు నెగిటివిటీ టు ద కోర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఇన్ఫినిటీ వార్ వేసేస్తారు. దాని తర్వాత అది మ్యాటర్. నైనిక వచ్చి డబల్ సైడెడ్ డాగర్ యష్మికి పొడిచింది. కన్ఫెషన్ రూమ్లో జరిగిన డిస్కషన్ నాకు పర్సనల్గా అనిపించింది. నాతో మంచిగా ఉంటారు కానీ కన్ఫెషన్ రూమ్లోనే నాతో మంచిగా ఉంటుంది కానీ అక్కడ కావాలనేసి అక్కడ మా ఇద్దరి క్లాన్స్ మధ్యలోనే గొడవ జరిగింది కాబట్టి మా క్లాన్కి ఇచ్చింది అనేసి అనిపించింది. అంటే నువ్వు కన్ఫెషన్ రూమ్లోనే అడిగి ఉండొచ్చు కదా అనేసి అంటాడు. అంటే నేను అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అవ్వలేకపోయాను సార్, నాకు అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నానంటే ఛాన్స్ నీది గ్రాప్ చేసుకోకపోతే నీ ఛాన్స్ పోతుంది అనేసి అన్నాడు అనమాట నాగమావ నైనికాతో. దాని తర్వాత బేబక్క, నిఖిల్ డబల్ సైడెడ్ డాగర్, తను నాతో మాట్లాడిన విధానం కానీ నీకు నేనున్నా అని చెప్పాడు. రాగానే హౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను చీఫ్గా సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా ఇలాంటి లీడర్ దగ్గర నేర్చుకోవాలి అని ఇష్టంగా వెళ్ళాను తన క్లాన్కి. తను సోనియా కావాలనుకున్నాడు. ఏదో జరిగి తనను అర్థం కాకుండా చూస్తూ ఉన్నాను సార్ తనని, అలా ఉండకండి, అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంది అనేసి అనింది. నాకు సోనియాతో వైబ్ లేదు, నేను వేరే టీంకి వెళ్ళిపోతా అనిందంట. సో ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేస్తున్నాము. సోనియా గేమ్ బాగా ఆడుతుందని అసలు మీ ఫీలింగ్ ఏంది? అసలు సోనియా ఏం గేమ్ ఆడిందిరా? అసలు మీ ఫీలింగ్ ఏంది సోనియా గేమ్ బాగా ఆడుతుందని? ఎట్లా అనుకుంటారు మీ పాటికి మీరు సోనియా బాగా ఆడుతుందని అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. దాని తర్వాత గ్రూప్ అంటే ఐక్యంగా తీసుకొని వచ్చి రావాలి సార్, అది లీడర్ క్వాలిటీ అనింది బేబక్క. ఓకే, ఇది పాయింట్ కరెక్టే. గ్రూప్ అంటే అందరినీ ఐక్యంగా తీసుకొని వచ్చి వాళ్ళని ఇది చేయాలి. వాళ్ళ మధ్యలో ఏం గొడవలు జరగలేదు కదా. స్టార్టింగ్లో ఏదో కుక్కర్ గొడవ జరిగింది, ఆ తర్వాత గేమ్ పరంగా ఏదైనా గొడవ జరిగితే ఇది కాదు, మనం కొట్లాడుకోకూడదు, మనం ఆపోజిట్ ప్లాన్తో కొట్లాడుకోవాలని గేమ్ పరంగా అందరినీ తీసుకొస్తాడు. కానీ హౌస్లో ఎవరోడికి ఏమేమి గొడవలు జరిగినా కూడా అందరిని ఐక్యంగా తీసుకొని వచ్చే దానికి ఆడికొచ్చిన సర్పంచ్ కాదు కదా నిఖిల్ ఏమైనా సర్పంచా, లేకపోతే ఏదో ఒక వర్డ్ ఉంది, అది మధ్యవర్తి, ఏది కాదు కదా, బ్రోకరో సర్పంచో ఏది కాదు నిఖిల్. హీ కేమ్ దేర్ టు ప్లే హిజ్ ఓన్ గేమ్, నాట్ టు మింగిల్ దెమ్. ఇద్దరిని కలిపేదానికి రాలేదు నిఖిల్ హౌస్లోకి. ఓకే, అభయ్ వచ్చి నిఖిల్ని పొడిచాడు. తోలు తీసే కత్తి. 1 వీక్ జర్నీలో స్ట్రాంగ్ కంటెస్టెంట్, వాడు సఫర్ అవుతున్నాడు, ఎవరికేం చెప్తే ఏం ఫీల్ అవుతారనే భయంలో ఉన్నాడు. ఐ వాంట్ సీ యూ దట్ ఎనర్జెటిక్, ఫస్ట్ డే ఎలా ఉన్నావో అలానే రావాలి అని చెప్పేసి అబ్బాయి వచ్చి నిఖిల్ని పొడిచాడు. యాక్చువల్లీ యష్మి కూడా నిఖిల్నే పొడవాలి అనేసి అనుకుందంట సేమ్ రీజన్ మీద, బట్ యష్మి వచ్చి నిఖిల్ని పొడవలేదు. యష్మి ఇన్స్టెడ్ మణికంఠాన్ని పొడిచింది. అది యష్మిది పాయింట్ వచ్చేటప్పుడు చెప్తా. సీత వచ్చి నలకత్తి యష్మికి పొడిచింది. ఫస్ట్ పాజిటివ్ ఒపీనియన్ ఉండింది తన మీద. చీఫ్ అయినప్పుడు క్లాన్ తన దగ్గరకు వచ్చినప్పుడు ద వే షీ బిహేవ్ నాకు నచ్చలేదు. వాళ్ళంతా నెగిటివ్ అయిపోయారు యష్మి వల్ల. తన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది అనేసి అనిపించింది. దానివల్ల హౌస్ హార్మోనీ పోతా ఉంది. వాళ్ళని యునైట్ చేసి మాకు అగెయిన్స్ట్ చేస్తా ఉంది అనిపిస్తా ఉంది సార్ అనింది సీత. అది ఆట కదా సీత, ఇంకా చాలా చూస్తావు. ఫ్యూచర్లో మీకు టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తుంది యష్మి, మీకు ఇప్పటికే తెలియలేదు. నరకం స్పెల్లింగ్ రాయిచ్చేసి HELL టార్చర్ అని చెప్పేసి రాయిస్తుంది మీకు. మీరు ఇక్కడే స్టార్టింగ్ చూస్తున్నారు, నేను ఈరోజు ఆపట్లేదు. యష్మి మిమ్మల్ని నూనెలో వేసి ఫ్రై చేస్తుంది నెక్స్ట్ ఫ్యూచర్లో అని చెప్పేసి నాకు మామ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేసి, యష్మి నువ్వు రెచ్చిపో, ఇంక నీదే హౌస్ అని చెప్పేసి యష్మికి సిగ్నల్ ఇచ్చేసినాడు, గ్రీన్ సిగ్నల్. టార్చర్ ఎలా చేయాలో ఇంకా అనేసి ప్రొవోక్ చేస్తూ ఉంది. అంటే దీనికే ఫీల్ అయితే ఎట సీత, నీకు ఫ్యూచర్లో ఉంది ముసలి పండగ అని చెప్పేసి చెప్పినాడు అనమాట ఇండైరెక్ట్గా నాగమామ. దాని తర్వాత సోనియా
బేబక్కం చేసింది. నలకత్తి నెగిటివ్ ఎనర్జీ. నామినేషన్స్ తర్వాత అయినా ఫుడ్ కావాలి, ఫుడ్ చేయాలి అనుకోవాలి ఫస్ట్. ఫుడ్ చేయాలి అనుకోవాలని ఈ ఫుడ్ ప్రాబ్లంలో ఫస్ట్ డే నుంచి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి, ఇంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడు కుకింగ్ చేసేటప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆవిడ దగ్గర నుంచి, ఆవిడ చూపుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ నాకు కనిపిస్తుంది అనేసి అంటే ఓకే, నేను ఇప్పుడు నేను అడగని యష్మిని అడుగుతాను అనేసి ఆ పాయింట్ యష్మిని అడిగితే ఫుడ్ అయితే టైంకి రావట్లేదు కానీ నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు సార్ అనేసి అనింది యష్మి. నెగిటివ్ ఎనర్జీ ఆవిడ దగ్గర నుంచి ఏం కనిపించట్లేదు, ఆవిడే ఒక అయ్యోమయం, ఆవిడ దగ్గర నుంచి ఏం నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదు, బట్ ఫుడ్ టైంకి చేస్తాను ఉండదు. మేబీ కొంచెం అదే చెప్తానులా అయ్యోమయం, ఫుడ్ చేసినా కూడా గ్యాస్ ఆఫ్ చేసేది మర్చిపోయేది, అట్లా కొంచెం ఆవిడ అట్లా చేస్తూ ఉంది, ఎందుకో మరి తెలీదు. నబీల్ నిఖిల్ని చేస్తున్నాడు చొరకత్తి. వచ్చిన రోజు అనిపించింది ఈయన అసలు మాట్లాడనివ్వట్లేదని. ఒక్కోసారి 2-3 మాటలు అంటాడు, నేను హర్ట్ అయ్యా. సీత ఏదో బటర్ఫ్లై లాగా ఉంది అనేసి అంటే జొల్లుగా అరుస్తున్నావు తుడుచుకో అనేసి అన్నాడంట. దానికి నబీల్ హర్ట్ అయ్యాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో రే మావా కళ్ళు పోతాయిరా అట్లా అనకూడదురా, ఒకసారి నా కళ్ళతో చూడు మావా, అది ఇది ఫ్రెండ్స్ దగ్గర చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడే హౌస్లోకి వచ్చినారు, ఇప్పుడు ఇంకా వాళ్ళ మధ్యలో ఒక కనెక్షన్, ఒక బాండింగ్ ఏది రాలేదు. ఆ టైంలోనే ఒక అమ్మాయి బాగుంది అంటే జొల్లుగా ఆడుతాం తుడుచుకో అంటే ఎవరికైనా మండుతుంది, జనాలకి ఎట్లా పోర్ట్రే అవుతుంది అనేసి నబీల్ భయపడతా ఉన్నాడు అనేసి అన్నాడు. నిఖిల్ సమ్ టైమ్స్ కొంచెం నోటిదోలు ఉంది అనేసి అనిపిస్తుంది. ఓకే, చాలా విషయాల్లో హీ హ్యాస్ గుడ్ థింగ్స్, బట్ దేర్ ఆర్ ఫ్యూ నెగిటివ్ థింగ్స్ విచ్ ఇస్ నోటిదులా ఈజ్ వన్ థింగ్. మణికంఠని వంగబెట్టి గుద్దితే గేమ్ ఆడలేడు అనేసి అండం, యష్మిని లాగ్ పెట్టి పీకాలనిపించింది గేమ్ షో అని కూడా చూడను అండం, ఇది జొల్లుగార్చుకో అండం. మేబీ తను కామెడీగానే చెప్పినా కూడా జొల్లుగార్చే మ్యాటర్లో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. దాని తర్వాత ప్రేరణ వచ్చి ఆదిత్యాన్ని నామినేట్ చేసింది. రస్ట్ కత్తి స్టార్టింగ్ నుండి ఆయన అలానే ఉన్నారు, ఎవరితో మింగిల్ అవ్వడం, ఏమి చెడు పనులు మాత్రం చేసుకుంటూ ఉంటాడు, ఏమి హౌస్ ఇన్వాల్వ్మెంటే ఉండదు అనేసి అంటే దానికి ఆదిత్య నేను పనిలో 100% ఇస్తున్నా, సోషల్ స్కిల్స్ అంటే నేను చాలా మందితో డీప్గా కనెక్ట్ అయ్యా అంటే సీత వచ్చి నేను లేచి ఒప్పుకోను సార్ ఆ మాటని అనేసి అనింది. సీతతో కనెక్ట్ అయ్యాడేమో ఆదిత్య, మిగతా ఎవరితో కనెక్ట్ అవ్వలేదు, సీత కూడా చూస్తూనే ఉంటుంది. అనవసరమైన స్టాండ్ అదంతా, కావాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటే ఓకే, అనవసరమైన విషయాల్లో సీత ఫస్ట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్ పాయింట్స్ పెట్టింది అనేసి అనుకుంటున్నాను, కానీ ఈరోజు కొంచెం అనవసరమైన విషయాల్లో కూడా స్టాండ్ తీసుకుంది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత మణికంఠ యష్మిన్ చేస్తున్నాడు. వాళ్ళ టీం వాళ్ళు ఆమ్లెట్ చేసుకుంటే ఓకే అనింది, కానీ వేరే వాళ్ళ చీఫ్ వెళ్తే ఒప్పుకోలేదు, తన దాకా వస్తే ఓకే, వేరే వాళ్ళు అయితే నాట్ ఓకే, అది నాకు నచ్చలేదు అన్నాడు. దానికి నాగమ్మ కరెక్ట్గానే చెప్పాడు, ఆ పిల్ల క్లాన్ చీఫ్, పెద్ద క్లాను, వాళ్ళకి ప్రివిలేజ్ ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా మీకు నచ్చింది చేసుకోండి, ఇల్లు పీక్ పందిరేయండి అనేసి వాళ్ళకి ఇచ్చినారు ఒక ఆప్షను. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మధ్యలో నీకేం మనకంట అంటే నాన్ సింక్లో కన్ఫ్యూజ్డ్గా నాకు మావే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు, ఏంద్రా పిల్లకాయలను తీసుకొచ్చినారు హౌస్లోకి టార్చర్ అనేసి అనుకుంటూ ఉంటాడు నాగమావ. ఏదో ఎడ్డమంటే తెడ్డం అని నీ కాలికేస్తే ఏలికేస్తే కాలికేస్తా సువర్ణ అనేసి చేసినట్టు అనిపించింది మనకంట. నిజంగానే చాలా మెంటల్ ఎక్కింది, నాకే ఏం చెప్తాను అడరా 2 సార్లు రివైండ్ చేసుకొని చూసుకుంటే నాకు అర్థం కాలే. దాని తర్వాత పృథ్వీ ఆదిత్యని రస్ట్ కత్తి. హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, హౌస్ అనే డెసిషన్ వస్తే ముందురాడు, పనిలో ఇన్వాల్వ్ అవ్వడు, గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు, ఆబ్వియస్లీ హౌస్లో ఇన్వాల్వ్ అవ్వడు, అది కరెక్ట్గానే వేసినాడు. యష్మి వచ్చి మణికంఠని నామినేట్ చేసింది, డబుల్ సైడెడ్ కత్తి. యాక్చువల్లీ నిఖిల్ అనుకున్నా బట్ అబ్బాయి నా పాయింట్స్ చెప్పేశాడు, సేమ్ అప్పుడే చెప్పింది. మనీ సేమ్ టాపిక్ నా దగ్గర అడిగాడు, నా దగ్గర ఏమన్నా అడుగుతాడు, నేనేమన్నా చెప్తే ఓకే కరెక్ట్ పాయింట్ అని చెప్పేసి నా దగ్గర మాట్లాడతాడు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ కరెక్ట్ కాదు అనేసి అంటాడు. ఒక పాయింట్ తను అనుకుంటే తన పాయింట్ మీద తను నిలబడాలి అనేసి అనింది. నిజంగానే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు, కరెక్ట్గానే చెప్పింది యష్మి కూడా. నిఖిల్ వచ్చి బేబక్కనేసాడు డబుల్ సైడెడ్ అని. అక్క నన్ను పొడిచిందని నేను చెప్పట్లేదు, నేను చేస్తానంటే నేను చేస్తా అంటుంది. బిఎఫ్ టైం అదే బ్రేక్ఫాస్ట్ టైం వస్తే నాకు బ్రేక్ఫాస్ట్ చేద్దామంటుంది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం వస్తే నాకు టైం లేదు నేను రెడీ అవ్వాలి అనేసి అంటుంది, మళ్ళీ ఏదైనా మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతుంది అనేసి అన్నాడు. ఓకే, ఆదిత్య వచ్చి భాషాకేస్తున్నాడు రస్టెడ్ కత్తి. నేను 20% ఉంటే ఆయన 120% ఉంటాడు, ఆయన జాంబీలా తిరుగుతూ ఉంటాడు హౌస్లో, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేసి అన్నాడు. దీనికి నాగ్మా ఒప్పుకున్నాడు, కానీ నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే నేను చూసినంత వరకు భాష లైవ్లో కానీ దేంట్లో అయినా కానీ ఈ కుళ్ళు జోకులు వేసుకుంటా అందరితో మింగిల్ అయిపోయి అందరితో బాగానే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆదిత్య ఓమి ఏం మాట్లాడకుండా అందరికి ప్రవచనాలు చేసుకుంటా ఎవరైనా ఏడిస్తే మాత్రం పోయి ఓదారుస్తూ ఉంటాడు. కానీ భాష ఈజ్ యాక్చువల్లీ ఇన్వాల్వింగ్ అండ్ టాకింగ్ టు ఎవ్రీబడి. అండ్ ఇంకొక విషయం ఏమిరా అంటే తను ఆదిత్య అండ్ భాష ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు, ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ డైరెక్ట్గా భాషతో చెప్పేస్తే అయిపోతుంది. ఇట్లా వచ్చి వీకెండ్స్లో ఇట్లాంటి ట్యాగ్స్ ఇవ్వడం లేకపోతే నామినేట్ చేయడం అట్లాంటివి చేస్తే చాలా మండుతుంది, నిజంగా మండుతుంది. నాకు బాలాదిత్య అన్న అంటే చాలా ఇష్టం ఉండేది,
కానీ నాకు బాలాదిత్య అన్నకు ఒక ర్యాపో ఉండేటప్పుడు నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడకుండా నామినేషన్స్ టైంలో నామినేట్ చేసేది అండ్ వీకెండ్స్లో నాకు ట్యాగ్ ఇస్తా ఉంటే నాకు కోపం వచ్చేది. అదేంద్రా ఇంతసేపు మాట్లాడుకుంటా ఉన్నాం, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున గారు వచ్చినప్పుడు నాకు ఈ ట్యాగ్ ఇవ్వాలా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ భాషకు ఆ పాయింట్ ఎలిగిందా లేకపోతే ఆ పాయింట్ మీద కాలిందా లేదో తెలీదు. ఆ పాయింట్ అయితే నాకైతే ఆదిత్యది తప్పు అనిపించింది. హీ డిడ్ నాట్ నో హౌ టు ప్లే బిగ్ బాస్ గేమ్ అనేసి అనిపించింది. అందరు దాని తర్వాత భాష అప్పుడు కూడా ఒక డైలాగ్ వేసినాడు, అందరూ బేబక్కన ఆమ్లెట్ అనుకుంటా ఉంటారు, బట్ ఆమె ఆమ్లెట్ వేయాలేమో అని చెప్పేసి ఆమ్లెట్లు వేసుకుంటా ఉంది అని చెప్పేసి. అది కూడా కుళ్ళు జోకులు, ఒరే బ్లెస్సింగ్స్ రా నా జోకులు వేసుకుంటా ఉన్నాడు. బట్ రియల్లీ గుడ్ వెరీ గుడ్ జోక్స్ అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత సీత నువ్వు చాలా ఎవరెవరికి ఫ్లాప్ ఇచ్చినాడు. సీత నువ్వు చాలా కేరింగ్ అండ్ రెస్పాన్సిబుల్, కాన్ఫిడెంట్, స్ట్రాంగ్, కానీ అవన్నీ ఎక్కడా నాకు కనపడట్లేదు అన్నాడు. అన్నీ బయట తీ అన్నాడు నాగమామ. నీ పేరులో సీత ఒకటే కనిపిస్తోంది, కిరాక్ కనిపించట్లేదు అన్నాడు. బట్ సీత అయితే కనిపిస్తోంది. బట్ కొంతమంది కెమెరా అంటే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా అది తొందరగా బయటపడదు. సో సీతకు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది, బట్ బయటపడట్లేదు. బేబక్క అందరికీ వండుతావు, రెస్పాన్సిబుల్గా ఉంటావు, కానీ నీకు కావాలనుకున్న స్పేస్ నువ్వు తీసుకోవట్లేదు. వీళ్ళు లీడర్లా ఉన్నారు, వీళ్ళతో జాయిన్ అవ్వాలి అనేసి నువ్వు అనుకోకూడదు, నేనే లీడర్ అవ్వాలి అనుకోవాలన్నాడు. ఈ రోజు ఎపిసోడ్లో ఈ ఒక్క పాయింట్ ఏమో నాకు కరెక్ట్గా చెప్పినాడు అనేసి అనిపించింది. నువ్వు వేరే వాళ్ళ లీడరు, వాళ్ళు మంచి లీడరు, వాళ్ళ దగ్గర పోయి జాయిన్ అవ్వాలనుకోకూడదు, నువ్వు లీడర్ లాగా ముందు నిలబడాలా అన్నాడు. అది కరెక్ట్ పాయింట్. ఆదిత్య ఆల్రెడీ చెప్పా, వాళ్ళ పేర్లు లొకేషన్ తెలుసుకునేది కాదు మాకు కావాల్సింది, హౌస్లో ఏంటి వాళ్ళతో నీకేంటి అనేది మాకు కావాలి. నువ్వు వాళ్ళతో కూర్చొని ఏమేమి డిస్కస్ చేస్తాను అనేది మాకు అనవసరం, హౌస్కి వాళ్ళు ఏం చేస్తారు నువ్వేం చేస్తావు అనేది మాకు ఇంపార్టెంట్ అన్నాడు. ఓకే. విష్ణుప్రియ ఇది ప్లేస్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటే కాదు, మిర్రర్ ఫర్ లైఫ్. హౌ యూ డీల్ విత్ పీపుల్ ఇస్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దట్ విల్ మేక్ యూ క్లోజ్ టు ఆడియన్స్ అనేసి చెప్పినాడు. ఓకే, వాళ్ళే కంటెస్టెన్సే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నాగమామ ఏదో వచ్చి తెలుగులో మాట్లాడండి అంటాడేమో అనుకుంటే నాగమామ కూడా రివర్స్లో వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. సో అది అనిపించింది. విష్ణుప్రియ నిజంగానే తన ఓన్ సెల్ఫ్ చూపించట్లేదు, షీఈస్ బిహైండ్ ద మాస్క్, షీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి అనిపించింది. ఈరోజు వచ్చింది ఆ ఫ్రైడే ఎపిసోడ్లో, మేబీ అట్లే కొంచెం ఆ ఫైర్ అట్లే మెయింటైన్ చేసి చేస్తూ ఉంటే ఐ థింక్ దట్ విల్ బీ ఫైన్. దాని తర్వాత నువ్వు మెంటల్గా నేను టఫ్ అని మ్యాచ్ ఆన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు, కానీ నువ్వు అప్పుడప్పుడు సెన్సిటివ్ చాలా అనేసి అనుకుంటే చాలా చేంజ్ వస్తుంది అనేసి అన్నాడు. ఓకే, దట్ ఈస్ ఆల్సో రైట్, అది కూడా కరెక్టే అనేసి అనిపించింది. బట్ తనేమో నేను సెన్సిటివ్ వేస్తారనేసి అనేది, బట్ కనిపించలేదు అని టఫ్ మ్యాచ్ కనిపించట్లేదు, సెన్సిటివే కనిపిస్తుంది యాక్చువల్లీ. దాని తర్వాత ఒకరు సేవ్ అవ్వాలి, అది సోనియా సేఫ్, అది ఆర్జీవి మా సేవ్ చేసేసి ఉంటాడు. అట్లే ఎంజాయ్ పండగ అది మ్యాచ్ పార్ దుబింగ్స్ అన్నీ అట్లా ఉందనమాట. సో మీరు కూడా ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకేమనిపించింది నాగమామ హోస్టింగ్, అండ్ మీకు సోనియా విష్ణుప్రియ గొడవలో ఎవరు కరెక్ట్ అనిపించారు, నిఖిల్ వర్సెస్ బేబక్క గొడవలో ఎవరు కరెక్ట్ అనిపించారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సోనియాకి అయితే భయంకరమైన పిఆర్ కమెంట్లు వస్తున్నాయి, ఇన్ని రోజులు అసలు కమెంట్లే లేవు ఆ పిల్ల గురించి. టక్కని సోనియా గురించి మొత్తం పాజిటివ్ కమెంట్స్, నన్ను అన్ని తిట్లే కమెంట్. ఏమిరా ఇది ఇన్ని రోజులు లేవు, సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సోనియాకి ఒక్క రోజులో ఫ్యాన్స్ యాడ్ నుంచి వచ్చినారు, అంత పెద్ద ఇన్సిడెంట్ కూడా ఏం జరగలేదు కదా హౌస్లో అనేసి అనుకుంటున్నాను. బట్ విధి అట్లా నిర్వహించింది ఆ విధి రాతని, అది మ్యాటర్ అనమాట. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో నేను ఎంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను, మీరు అట్లా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం పుష్ ఇచ్చినారంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, నేను కూడా వీడియోస్ చేసేదానికి కొంచెం ఆసక్తి చూపిస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు మార్నింగ్ ఏదైనా రివ్యూతో తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ యోగి థ్రిల్ సైనింగ్ ఆఫ్.